విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे మాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నిఖనం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పాసే రైతు రాశాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాళ్ళు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరం మునసాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం. థ్యాంక్ యూ. నా పేరు అప్సర్. నేను 9వ తరగతి చదువుతున్నాను. శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఉపాధ్యాయుల బృందానికి నాతోటి విద్యార్థులకి ముందుగా 78వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మతం కులం భేదాలు లేకుండా మనమందరం కలిసి జరుపుకునే పండుగ ఆగస్టు 15. ఒకే వ్యాపారం కోసం భారతదేశంలో అడుగుపెట్టిన బ్రిటిష్ దేశస్థులు మన అమాయకత్వాన్ని అలసుగా తీసుకొని 200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా చూశారు. 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. 200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా చూసిన బ్రిటిష్ దేశస్థులు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు బానిస సంఖ్యలు తెంచుకుంది. ఒక స్వతంత్ర దేశంగా మన భారతదేశం అవతరించింది. మనకు స్వతంత్రం అంత సులభంగా రాలేదు. ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణత్యాగం ఫలితమే ఈ స్వతంత్రం. మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా నేటి యువత ఇంకా కులం మతం జాతి అని కొట్టుకుంటుంది. దేశం మారాలంటే ముందు మనలోని మార్పు రావాలి. నేటి బాలులే రేపటి పౌరులు. సమాజం సరైనది మార్గం నడిపించేదే విద్యార్థి. కాబట్టి మన వంతు సేవ దేశానికి చేద్దాం. ఇంతటితో మా చిన్న ఉపన్యాసం ముగిస్తుంది.
got freedom on this day, we remember our freedom fighters. I am proud to be an Indian. I love my country very much. Jai Hind, Jai Bharat. Thank you. Respected headmaster sir, teachers and my dear friends, good morning everyone. My name is Uzma from 10th class. First of all, I wish you all a happy Independence Day. Today is 15th August. We are celebrating 78th Independence Day. Independence Day is National Festival of India. On this day in 1947, India became independent from British rule. Our great freedom fighters devoted their whole life for the independence of our country. We should be grateful to our freedom fighters. I am proud to be an India and I love my country very much. Jai Hind, Jai Bharat. Thank you for giving this opportunity. సంగమ క్షేత్రం రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమహిమగిరిశిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పొరలే గంగ సాగరం పశ్చిమాన అనంతమైన సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంటే సమరణ భావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. ఇప్పుడు ఆ మీద ఆదరణ చూపిస్తూ మా పాఠశాలకు మాకు టై షూ బెల్ట్ సార్. థ్యాంక్ యూ సార్. లేస్తాం ఫౌండేషన్స్ వారు మన పిల్లలకు ఏనంటారా మన పిల్లలకు టై బెల్ట్ షూ ఇస్తామని వాళ్ళు చెప్పినందుకు మేము మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మా కోరిక ఏంటంటే మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపించినట్టు అట్లాగే మా స్కూల్ స్ట్రెంత్ పెంచడానికి కూడా మీరు కొంచెం మోటివేట్ చేయండి. మేము కూడా మీతో వస్తాం, తిరుగుదాం. ఏదైనా ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఉన్నా మాకు అప్పచెప్పండి సార్, మేము చూసుకుంటాం. మీకు ప్రతి హక్కు ఇస్తున్నాం. మేము చదువు చెప్పకపోతే మమ్మల్ని వచ్చి అడగండి. మీ పిల్లల్ని మాకు రెగ్యులర్గా పంపించండి, చదువు రాకపోతే మమ్మల్ని అడగండి. కాబట్టి మీరు అనేది రిక్వెస్ట్ ఏంటంటే మనం అందరం కలిసి ఇప్పుడు చూడండి 35 మెంబర్సే ఉన్నారు, స్టూడెంట్సే ఉన్నారు. రాను ఇంత పెద్ద బిల్డింగ్ మూలకు పడే అవకాశం ఉంది. దయచేసి మనం అందరం కలిసి మీ మళ్ళీ ఈ పాఠశాల స్ట్రెంత్ ను పూర్వ వైభవం తీసుకొచ్చేటట్టుగా ఈ గ్రౌండ్ మొత్తం నిండిపోయేది ఒకప్పుడు. ఇప్పుడు అంతా ఖాళీ ఉంది. పిల్లలు ఎక్కడ ఉన్నారో రూమ్లలో ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇచ్చిపెడితే మీరికి ఎక్కడికి వెళ్ళిపోతుండ్రు. సో దయచేసి మీరు ఒక ఇంట్రెస్ట్ చూపించండి. మీ పేరెంట్స్ మీ పిల్లలు ఒకవేళ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నా మా స్కూల్లో జాయిన్ చేయండి, మమ్మల్ని అడగండి. మీకు హక్కు ఉంది, ఖచ్చితంగా అడగండి. సార్ మా పిల్లలకి చదువు వస్తలేదు, మేము రెగ్యులర్గా వదిలేయండి, చదువు రాకపోతే మమ్మల్ని అడగండి. మీ ప్రైవేట్ పాఠశాలలో మీకు ప్రైవేట్ క్లాసెస్ సాయంత్రం దాకా ఎట్లా నడిపిస్తారో మేము కూడా అట్లా నడిపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కావాల్సిందల్లా మాకు విద్యార్థులు పిల్లల్ని అప్పచెప్పండి. మీకు కావాల్సినటువంటి రిజల్ట్ మీరు తీసుకోండి. దయచేసి నేను కోరేది ఒకటే, ఇదే రిక్వెస్ట్. మరీ మిమ్మల్ని ఉదయపూర్వకంగా మరీ అడుగుతున్నాను. దయచేసి పిల్లల్ని పంపించండి, మాకు సహకరించండి. మీ పిల్లల్ని మంచి విద్యావంతులు చేసే బాధ్యత మాది. మా ప్రతి ఒక్కరు ఇప్పుడు చూస్తున్నారు. ఇంకా స్ట్రెంత్ ఉంటే మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. మా సార్ ఎంతో కష్టపడుతున్నారు, ఇంకా ఉత్సాహం వస్తుంది, మాకు ఇంకా చేయాలనే తపన వస్తుంది. కాబట్టి దయచేసి మీరు కూడా ఊళ్ళోకి చెప్పేసి మాకు పిల్లల్ని పంపించే బాధ్యత తీసుకుంటారని కోరుతూ మరొకసారి మీ అందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్.
పద్యాల్లో కానీ పాటల్లో కానీ డ్యాన్స్లో కానీ నిఖిల్ చరణ్, వైష్ణవి, రేఖ వీళ్ళందరూ కూడా కథలు రాస్తే కథలు కూడా పబ్లిష్ అయినాయి సార్. నిఖిల్ చరణ్ ఒక 4 కథలు రాశాడు, వైష్ణవి ఒక కథ, రేఖ, ఉజ్మా వీరు మనిషి ఒక కథ లాస్ట్ ఇయర్ రాశారు. చిన్నతనం నుండే ప్రతి అంశంలో మీరు అక్కడున్న హుషారున్న పిల్లలతోటి ఇక్కడున్న పిల్లలు కూడా పోటీ పడతారు, నెగ్గగలుగుతారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని మేము కలిగిస్తున్నాం. వాళ్ళు కూడా మాకు ఆ విధంగానే విద్యార్థులు అవుట్కమ్స్ తెస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏ పిల్లల్ని అడిగినా మోస్ట్లీగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక 2-3 డిజేబిలిటీ పిల్లలు ఉన్నారు, వారిని కూడా మేము చెప్తున్నాం సార్. మంచి వాళ్ళని వాళ్ళు తీసుకెళ్తున్నారు మన దగ్గరికి వచ్చే వాళ్ళు. డిజేబిలిటీ మానసిక పరిపక్వత లేనటువంటి పిల్లలకు కూడా మేము ఓపికతోటి ఉపాధ్యాయ బృందం మా హెడ్ మాస్టర్ గారి పర్యవేక్షణలో చేస్తూ ఉన్నాం, ప్రతి విషయంలో చేస్తున్నాం. ఇప్పుడు కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరన్ దళతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మార్పను కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానముగీనమున్ బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ. దీని భావం: దాతల్లో గొప్పవాడ ఓ బలి చక్రవర్తి, నీ కులాన్ని రాజ్యాన్ని పరక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. 3 అడుగులతో 3 లోకాలని కొలిచే త్రివిక్రమ స్ఫురణ రూపాన్ని పొందుతాడు. నా మాట విను, దానము వద్దు, గీనము వద్దు. వామనుడిని బ్రహ్మచారిని చెప్పుమా. आजा आजा जिंदे शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले, आजा आजा जिंदे शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. నేను కూడా పూర్వ విద్యార్థినే ఇక్కడ 2001-2002లో. ఈరోజు మనకు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చి మా నేస్తం ఫౌండేషన్ నుండి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మా సభ్యులందరూ కూడా రావడం జరిగింది. అందరికీ ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఏంటంటే ఈరోజు మా సభ్యులంతా మేము ఒక దగ్గర దరిచేరి మీ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీకు ఎలాంటి హెల్పింగ్ నేచర్ మా నేస్తం ఫౌండేషన్ నుంచి కావాలన్న ఆలోచన విధానంతోనే మేము రావడం జరిగింది. ఒక చిన్న హెల్ప్ ఏంటంటే మీ స్కూల్లో 35 మెంబర్స్ అన్నారు కదా, వాళ్ళకు కావాల్సిన షూ సైజు కావచ్చు, వాళ్ళ నేమ్స్ విత్ వాళ్ళ సైజు, అదేవిధంగా ఐడి కార్డ్స్ అండ్ టైల్ కూడా అడగడం జరిగింది. కాబట్టి దానికి కూడా మా నేస్తం ఫౌండేషన్ నుంచి సాయశక్తుల 100% కూడా మేము మా నేస్తం ఫౌండేషన్ నిజంగా చేస్తామని చెప్పేసి కూడా మా నేస్తం ఫౌండేషన్ నుంచి మేము ఆ విధంగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికి కూడా మరొకసారి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధాన ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్కు నా ధన్యవాదాలు.
స్టూడెంట్స్కి, నాతోటి సభ్యులకు, మా నేస్తం ఫౌండేషన్ తరఫున మీ స్కూల్కు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే మేము అందరం డిస్కషన్ చేసుకొని ఈరోజు ఇక్కడికి రావడం అయింది. టై అయినా షూస్ అయినా ఇంకేదైనా ఫ్యూచర్లో కూడా ఏదైనా అవసరం ఉన్నా కానీ మాకు తెలియజేయండి, మేము మా సహకారం అందిస్తాం. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈ తరపున, విద్యార్థుల తరపున, ఉపాధ్యాయుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. పేరు పేరున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇంతకుముందు సార్ గారు చెప్పుకున్న విషయం ఏంటంటే మనకు స్ట్రెంత్ లేదు, పిల్లలు వస్తలేరని చెప్తారు. సార్ మీరు కన్విన్సింగ్ పెట్టండి, మేము కూడా మీతో తిరుగుతాము. ఒకటి. రెండోది ఏంటంటే ఇంకోటి మీతో పాటు మేము కూడా వస్తాం, చేద్దాం. మా చైర్మన్ గారు మీతో పాటు మేము తిరుగుతాము కంపల్సరీగా. అట్లీస్ట్ ఒక 10-15 మెంబర్స్ అన్నా వీళ్ళకి యాడ్ చేసి మనం చేద్దాం సార్. డిసిప్లిన్ మాత్రం 100% ఉండాలి. డిసిప్లిన్ లేకపోతే చదువు రాదు. నువ్వు ఎంత చదువు వచ్చినా సరే డిసిప్లిన్ లేకపోతే రాదు. ఎదుటి వ్యక్తితోటి మాట్లాడడం, వినయంగా మాట్లాడడం. ఇంకోటి ఏంటంటే మా సారు యాదగిరి సారు మాకు చదువుకున్న సారే మాకు దగ్గర తెలిసిన విషయం. మేము ఒకటే డిగ్రీ కాలేజ్ చదువుకున్నాం, మాకన్నా సీనియర్. మా అన్న, మేము అప్పటి నుంచి అన్నాన్ని ఇస్తాం. మా సార్ కానీ మలేష్ కానీ వీళ్ళందరూ కానీ తెలిసిన వాళ్ళు. మీరు మంచి టీచర్స్ ఉన్నారు. మీరు ముఖ్యంగా ఏంటంటే మంచిగా చదువుకోండి, సార్ చెప్పింది వినండి. సార్ కూడా చాలా సీనియర్. మాకు మేము ఉన్నప్పుడు సార్ ఇంతకుముందు కూడా పరిచయము. మీరు చేయాల్సింది ఏంటంటే డిసిప్లిన్గా చదవండి, మీకు 100% చదువు వస్తుంది. వాళ్ళకన్నా మంచి మంచి ర్యాంక్స్ వస్తాయి. బట్ ఏంటంటే మనకు కావాలి డిసిప్లిన్ కావాలి, ప్లస్ దాంతోపాటు మంచిగా వాళ్ళు చెప్పిన విధానాన్ని ఎప్పటికప్పుడు హోంవర్క్ చేయడం కానీ సార్ చాలా ఇక తెలుగు పండిత్ అంటే మాకు యాదగిరి అంటే చాలా ఇక ఆయనతో అప్పుడు స్టార్టింగ్ నుంచి వెళ్ళి పద్యాలు నేర్చుకున్నాం. ఆయనతో ఎన్ఎస్ఎస్ క్యాంపు పోతుంటే క్యాంపులో ఎన్ఎస్ఎస్ క్యాంపులో చాలా పద్యాలు నేర్పిస్తుండే, మాకు కూర్చొని నేర్పుతుండే, స్టోరీస్ రాస్తుంటే. మీ స్టోరీ రాయడం దేనికి ఉపయోగపడుతుంది అంటే రేపు ఇవాళ తీసినటువంటి సినిమాలు తీస్తున్నారు కదా, వాళ్ళు ఒకప్పుడు బెల్లబెల్ల స్టోరీలు రాయంగా ఇవాళ పెద్ద పెద్ద సినిమాలు రాస్తారు. బాహుబలి కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఏదో క్రియేట్ చేసింది కాదు. చిన్నప్పటి నుంచి మీ అంత స్టేజ్ రాయడం ప్రాక్టీస్ కావాలి, తెలియాలి. స్టోరీ రాయడం ఎట్లా రాయాలి, దాంట్లో ఎక్కడెక్కడ ఏం జరగాలి, దాన్ని సార్ చెప్తారు. వాళ్ళతో పాటు మీరు నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. విద్యార్థులకు మేము గత 3 రోజుల నుంచి ఆటలు అంటే దాదాపు ఒలింపిక్స్ లో ఏ విధంగా ఆటలు ఆడిపించేవారో ఆ విధంగా మేము ఆటలు ఆడిపించినాం. సేమ్ మేము ఇంతకు చేసినట్టుగా. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, వాళ్ళకి మోరల్ వాల్యూస్ కానీ ప్రతి విషయాన్ని మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు ఒకరు మాట్లాడుతూ అన్నారు. నిజంగా ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నేస్తం ఫౌండేషన్ వారికి. నిజంగా ఇన్ని వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బహుమతి కానీ, మళ్ళీ ఇంకోటి పిల్లలందరికీ కూడా ఒక ప్రైవేట్ పాఠశాలను తలదన్నే విధంగా మన పాఠశాల కాబోతుంది అని నేను. ఎందుకంటే ఒక ప్రైవేట్ పాఠశాలలోకి పిల్లలు పంపించేది టై, బెల్ట్, షూస్ ఇచ్చి మాత్రమే, అంతకంటే ఏముండదు వాళ్ళ దగ్గర. కానీ ఒక మోరల్ వాల్యూస్ అనేటువంటి నీతి, నిజాయితీ, మానవత్వము, మంచితనము, ఒక పని, శ్రద్ధ, అవన్నీ కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లోనే మనకు లభిస్తుంది అనేటువంటిది నా యొక్క సొంత అభిప్రాయం. దాన్ని తూచా తప్పకుండా విద్యార్థులకు అందించి, మీరు స్ట్రెంత్ ఏదైతే అన్నారో నేను ఒక్క విషయం చెప్తాను. మోడల్ స్కూల్ అనేటువంటిది 4 స్కూళ్ళ నుంచి ఇచ్చేటువంటి పాఠశాల. కానీ ఇబ్రహీం నగర్ హై స్కూల్ అనేటువంటిది కేవలం ఇబ్రహీం నగర్ వాస్తవ్యులు మాత్రమే చదువుకునే పాఠశాల. దీన్ని మనం కాపాడుకోవాలి. మేడిపల్లికి వెళ్ళి వస్తారు, సికింద్రాపూర్కి వెళ్ళి వస్తారు, అనంతసారికి వెళ్ళి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కానీ ఈ పాఠశాల కేవలము మనము నువ్వేం చెప్పినవు, నా పిల్లగాడు నాది అనేటువంటి చెప్పుకునేటువంటి ఏకైక పాఠశాల మీ గ్రామ పాఠశాల ఇబ్రహీం నగర్ పాఠశాల. దీన్ని కాపాడుకుందాం. దానికి సాయశక్తుల మేమందరము మీకు ఏదైతే మీరు ఆశిస్తున్నారో, మీరు అడిగే అవకాశం ఉంది, మీరు అడిగేదాకా తెచ్చుకోము అని నేను మీ అందరికి కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటాను. మరొకసారి నేస్తం ఫౌండేషన్ కు థ్యాంక్స్.
పాఠశాలలో మేమందరం కష్టపడి ఎండనక వాననక పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. చదువుతో పాటుగా విద్యలకు ఆటలు కూడా అవసరం అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. దీంట్లో భాగంగా మేము ఫస్ట్ గేమ్స్ లో నేస్తా ఫౌండేషన్ పేరు నాకు తెలీదు, చైర్మన్ గారు వచ్చి కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ నిఖిల్ చరణ్ అండ్ టీమ్ ఫస్ట్ ప్రైజ్ రాబెట్ట. అందరు గట్టిగా క్లాప్స్ పెట్ట, గట్టిగా చెప్పలు కొట్టాలి. వాళ్ళు తెలియలేదు, మనం గెలిపించిన వాళ్ళని పక్కన పెట్ట. ఒక నిఖిల్ చరణ్ అండ్ టీమ్ 6 members ఫస్ట్ ప్రైజ్. అందరు గట్టిగా చెప్పాలి కదా. 1 2 1 2. Okay, thank you sir, thank you very much. We are very thankful to you. మాకు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. निखिल चरण। आज 15 अगस्त है, हम भारत का स्वतंत्र दिवस मना रहे हैं।
सबसे पहले आप सभी को स्वतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। आज हम 78 स्वतंत्र बना रहे हैं। इस आश्वास पर मैं एक कविता बोलूंगा। देखो बच्चे, झंडा प्यारा, तुम 3 रंगों का मेला है सारा। सादा रहे यह झंडा ऊंच, आसमान को रहा यह ईट। सदा करो तुम इसका मान, कभी न। గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయుల బృందానికి, నాతోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారం. ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటాం. ఈ రోజు స్వాతంత్ర్యం కోసం దేశం యొక్క పోరాటాన్ని గుర్తు చేస్తుంది. Today is 15th August. We are very happy on this day. We got freedom on this day. Independence Day is national festival of India. I love and respect my country. We should be grateful to our brave freedom fighters. At first, I wish you all very happy Independence Day. I am proud of my country and I am proud to be an Indian. Jai Hind, Jai Bharat. Thank you for giving this opportunity. ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు ముందుగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 15న మనందరికీ జెండా పండుగ. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు బ్రిటిష్ పాలన నుంచి, వారి అరాచకత్వం, అమానుషం నుంచి విముక్తి లభించిన రోజు. వ్యాపారం పేరుతో మన ఇట్లా పిలవకూడదు. కాలోజీ ఏమంటాడంటే, తొలగి తోవెవడిచ్చు, తోసుకపోటే జీవి. అడగండి అమ్మ కూడా అన్నం పెడతావా? నువ్వు వస్తున్నావా, నువ్వు పక్కన పెడతావా, నువ్వు మినిస్టర్వా అని ఈ సారం అన్నమాట. తొలగి తోవెవడిచ్చు. నువ్వు వస్తుంటే ఎవడన్నా నీకు పిలిచే వాళ్ళని ఉద్యోగం ఇస్తారా? ఇంత కష్టపడాలి, పోలీసు కావాలంటే ఎంత ఉరకాలి? పొద్దు మాపు తిండి తినక ఎగురుడు, దుంకుడు, లాంగ్ జంపు, హై జంపు ఇవన్నీ పరిగెడుతూనే వస్తాయి. తొలగి ఎవడు నీకు తోవేవాడు. కాబట్టి ఇది ఒకటే రామకృష్ణే కాదు, అందరికి చెప్పేది ఈ విషయం. ఇప్పుడు ఒక 3 ఉన్నారు మనకు. బాలనాథ్ సన్న గారు, వినోదరావు మేడం, కవిత మేడం, ముగ్గురు కూడా మాట్లాడతారు. ఆఖరికి అన్న మొదటగా బాలనాథ్ సార్కి క్లాప్స్తో స్వాగతం. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంతకంటే ముందు ఈనాటి వేదికను అలంకరించినటువంటి ఈ కార్యక్రమానికి మన స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల శ్రీ కృష్ణమోహన్ గారికి, మరి అరుణ మేడం చైర్మన్ గారికి, అమ్మ ఆదర్శ కమిటీ అండ్ కో చైర్మన్ సౌజన్య, మరియు నాతోటి ఉపాధ్యాయ మిత్రులకు, సిఆర్పి కవితకు, అదేవిధంగా ప్రియమైనటువంటి మా పాఠశాల బాలబాలికలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ, సరే పాడిందే పాడరా పాసువల్ల దాసరి అన్నట్టు ఎవరని చెప్పినా కానీ 200 సంవత్సరాలు మనము బ్రిటిష్ వారి కింద మగ్గినము. ఈ స్వాతంత్రము మనకి స్వేచ్ఛ వాళ్ళని పిలుచుకోవడానికి చాలామంది వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసిండ్రు అని మనము పాఠశాలకు వచ్చి నుంచి మొదలు పెడితే మన విద్య పూర్తి అయ్యేంత వరకు మనం వింటూనే పోతున్నాము. ఇదంతా వాస్తవమైనటువంటి ముచ్చట కాదంటే అనుకోవడము. ఈరోజు ఎట్లున్నదంటే పరిస్థితి, నాగుల పంచమి రోజు నాగమామలకు పాలు పోసి గుడ్లు పెట్టి మొక్కి వస్తాము, తెల్లారి అనిపిస్తే వాటిని మళ్ళీ అనిపిస్తుంటాం. ఈ జెండా వందనాలు 26 ఆగస్టు కూడా అదే చందనంగా నడవడం జరుగుతుంది. వాస్తవంగా మనం అందులో ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా మనం పాటించడం లేదు. గాంధీ కంటే ముందు లాల్, బాల్, పాల్ అనేటువంటి 3 మహానాయకులు మొదటి స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్నటువంటి నేతల నుంచి మొదలు పెడితే చివరికి అంబేద్కర్ గారి వరకు కూడా చాలామంది యోధులు, వీరులు, తెలుగు పరులు ఎన్నో రకాలైనటువంటి త్యాగాలను ఇచ్చినప్పటికీ
మనం వాస్తవ రూపకంగా అందులోని వారి యొక్క కాలుదుమ్ములో కనిపించని పరిమాణం అంతా కూడా మనం పాటించడం లేదు. అది మానవలసినటువంటి అవసరము. రేపటి పౌరులైనటువంటి విద్యార్థులుగా మీరు ఖచ్చితంగా తూచా తప్పకుండా అందులో ఎవరో మీకు నచ్చినటువంటి నాయకుడు భగత్ సింగ్ అయితేంది, గాంధీ అయితేంది, అంబేద్కర్ అయితేంది, లాలా లజపతి, మీ ఇష్టమున్న ఎవరైనా ఒక నాయకుడిని మొత్తం మన భారతదేశం గురించి పోరాడినటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఒకరిని చిన్నగా ఆదర్శంగా తీసుకొని మీరు అందులో మరి నాకంటే ముందు చాలామంది ఈ సభలో ఇప్పుడు చంద్రప్రసాద్ సార్ అయితేంది, ఇప్పుడు వచ్చినటువంటి నేస్తం కమిటీ సభ్యులైతేంది చాలా అంశాలు చెప్పడం జరిగింది. మరి నా తర్వాత కూడా చాలామంది స్వాతంత్ర దినోత్సవం గురించి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు చెప్పారు, ఇంకా చెప్పేది బాగున్నది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ దీనికి ఒక చిన్న కథ చెప్పి నేను పక్కకు తప్పుతాను. సరేనా మేడం? మీరేం అయితే ఇట్లాంటి స్పీచ్ల సందర్భాలు ఏమవుతుందంటే అప్పుడప్పుడు నాలాంటి మాట్లాడదాని వాళ్ళు ఉంటారు. మన ఉదాహరణ మన మేడమే ఉన్నది. సరే నేను మాట్లాడతా, నా వరకు నాకు భయం, మేడం అని మేడం తన దాకా వస్తే కానీ తెలియదు దాని యొక్క బరువు. అంతేనా? ఒక గ్రామంలో ఇబ్రాహిం నగర్ లాంటి ఒక పెద్ద గ్రామంలో ఒక గ్రామ సభ ఉన్నది. మొన్ననే పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి. ఆ పంచాయతీ ఎలక్షన్లో లేడీస్ రిజర్వేషన్లో ఒక మంచిగా చదువుకున్నటువంటి అమ్మాయి ఆ సర్పంచ్ గారికి భార్య. ఆ సర్పంచ్కి ఏమీ రాదు. తనకు భార్య బాగా చదువుకున్నది, భర్త చదువుకోలేదు, వ్యవసాయం చేసుకుంటాడు, ఏదో ఇట్లా రోడ్ల మీద టైంపాస్ అన్నట్టు. మొదటి గ్రామ పంచాయతీ సమావేశము ఆ జిల్లా స్థాయి నుంచి కూడా అధికారులు వస్తారు ఆనాటి సమావేశానికి. మండల స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి లెవెల్లో వచ్చి అక్కడ మీటింగ్ పెడతారు. రేపు ఉంటుంది అన్నట్టు మీటింగ్. ఈ రాత్రి రేపు పొద్దుగాల మీటింగ్ సర్పంచ్ కండక్ట్ ఎవరు చేయాలి సార్? నిఖిల్ చరణ్ మీటింగ్ను సర్పంచ్ గారు చేయాలి. సర్పంచ్ మీటింగ్కి, వ్యవహారానికి, వ్యవస్థకే మొత్తం కొత్త, చదువు రాదు. వాళ్ళ భార్య ఏం చేసింది? మంచిగా చదువుకున్నదాన్ని, గ్రాడ్యుయేషన్ చేసింది. ఈ రాజకీయ పరిజ్ఞానం కూడా పేపర్లు చూడడం వల్ల ఇట్లాంటి మీరు పిల్లలు కదా, మీరు వింటారు కదా, చదువుకున్నాను నేను చెప్పేటని వింటున్నారు కదా. యాదగిరి సార్ ఇట్లా చెప్పింది, కవిత మేడం ఇట్లా చేసింది, నేను చెప్పేటని మీకు జ్ఞప్తికి వచ్చినాయి వస్తాయని. ఆమె కూడా వస్తే ఆమె మైండ్లో ఉంది. వాడు ఆ రోజు రాత్రి రేపు మీటింగ్ అనగా రాత్రి నిద్రపోతలేడు. ఏమయ్యా రాజు నిద్రపోతలు, ఏమయ్యా రాజు నిద్రపోతలు అంటే ఏం లేదు, ఆగే మనసులో పడతలేదు. 9, 10, 11 రోజు 8:30, 9 అంటాడు. ఇలా 11 అయినా అంటలేడు. ఏందో విషయం ఏందో చెప్పు అని అంటాడు. అంటదాన్ని అడగంగా 12:30 హాస్టల్కి వచ్చి ఏం చేయాలి, పొద్దుగాల మీటింగ్ అంటే నాకు చాలా ఎండలు పడుతున్నాయి. ఆ మస్కోళ్ళు వాళ్ళు వీళ్ళంతా తయారు చేసి అన్ని సిద్ధం పెడతారేమో అని నేను వాళ్ళకి ఏమని చెప్పాలి, నా వంతు వస్తే నేను ఏం మాట్లాడాలి, నా పరిస్థితి ఏంటి, నాకు ఏం అర్థమైతే లేదు, నాకు నిద్ర కూడా పడుతుంది, అనవసరంగా నేను సర్పంచ్ అయినా కదా అని బాధపడుతుంటాను. ఓహో గంతేనా, సరే నువ్వు పండుకో, నువ్వు పండుకుంటే నేను చెప్తా అంటే, లేదు నువ్వు చెప్తే నేను పండుకుంటానే ఏమంటుంది అన్నట్టు. అటు ఇటు 2:30, 3 కాబట్టి సరే ఇప్పుడన్నా 2 గంటలు పండుకో అని ఆమె విషయం చెప్తుంది. జనరల్గా కొత్తగా సర్పంచ్ అయింది కాబట్టి ఆనాటికే కార్యదర్శికి ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, అందరిని పరిచయం చేసి ఈయన సర్పంచ్ ఈయన అని చెప్పి పెడతాడు కదా. అన్నప్పుడు తెల్లారుతుంది, సభ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరు మాట్లాడతారు. ఇప్పుడు పెద్దసారి ఎప్పుడు మాట్లాడతారా? ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడుతాను, నేను మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాను. పెద్దసారి లాస్ట్ మాట్లాడతారు. పెద్దసారి కంటే ముందుగా 50 చాలా విషయాలు మాట్లాడారు. నా అంత ఎప్పుడు వచ్చింది, నార్మల్ వచ్చింది. అదేవిధంగా సర్పంచ్ కూడా ఆనాడు ఏమవుతుందంటే మాట్లాడాక వీళ్ళందరూ మాట్లాడాక ఈ పరిస్థితి గురించి మొత్తం మాట్లాడింది. సర్పంచ్ వద్ద వస్తుంది. ఆమె ఏం చెప్తుందంటే రాత్రి విషయం ఏం చెప్తుందంటే ఒక మర్మం చెప్తుందంటే, అయ్యా ఎట్లాగని నడమల్నే పిలుస్తారు, అది లేవు, అందరికీ నమస్తే అని చెప్పు. మీ అందరికి తెలియజేసేది ఏమంటే ఈ విషయం గురించి నేను చెప్పదలుచుకున్న విషయాలన్నీ ఇంతకుముందున్న వాళ్ళంతా చెప్పేశారు. ఇంకా చెప్పవలసినటువంటి విషయాలు చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంకా ఉన్నారు చెప్పేటోళ్ళు, ఇంకా చాలామంది చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలను చెప్పి కూర్చోమని చెప్తున్నాను. ఆ విధంగా సమయస్ఫూర్తి అన్నట్టు. ఇప్పుడు రామకృష్ణుడు పిలిచినప్పుడు సార్ అంతగానం అంటుండు రారా అని, ఏదో వచ్చి ఇలా జెండా వందన శుభాకాంక్షలు అని చెప్పి తప్పించుకుంటే అయిపోతుండే కదా. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకొక చిన్న అప్పీల్ టు ద అమ్మ ఆదర్శ కమ్యూనిటీ.
మరి పాఠశాల పరిస్థితి అయితే మీరు చూస్తున్నారు. అవునా, మనం అయితే పాతదాన్ని వస్తుంటే పోతుంటే బడికి. మరి ఆ కోణంలో మన పాఠశాల యొక్క స్థితిగతుల గురించి మనకు మంచి బిల్డింగ్ ఉంది, మంచి వాటర్ ఫెసిలిటీ ఉంది, మంచి భోజనం ఉంది, ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ మనకు కల్పిస్తుంది. కానీ అన్నీ ఉండి అన్ని అల్లు నోట్ల శని ఉన్నట్టు మనకు పిల్లలు లేదు. మనంతకు ఒకలా ఇద్దరు అనేటువంటి ఒక ప్రయత్నం మీరు చేయండి. మేము ఎప్పుడన్నా అవసరం అంటే పిలవగానే మీరు కొద్దిగా మాకు టైం కేటాయించండి పాఠశాలకు. అయినంత దాకా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కొద్దిగా మోటివేషన్ చేసి మన పాఠశాల యొక్క సంఖ్యను వేస్తేనే రేపు ఇక్కడ ఒక గెస్ట్ హెడ్ మాస్టర్ వస్తాడు, ఇంకా స్టాఫ్ వస్తారు. ఇంత పెద్ద బడికి ఇంత మనం ఎట్లా అంటే ఒక దయ్యాల గుంపలుగా మారేటువంటి సూచనలు మనకు భవిష్యత్తులో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఇంటి విషయంలో మీరు కొద్దిగా మీరు వ్యక్తిగతంగా ఒక తల్లులుగా, ఒక విద్యా కమిటీ చైర్మన్గా మీరు దీనికి ఒక సదస్సుకు మీరు మెంబర్స్గా అనుకోకుండా ఇది మా ఊరు, మా బడి, మా పాఠశాల. ఇంతకుముందు ప్రసాద్ సార్ అన్నాడు, మోడల్ స్కూల్కు ఎన్నో వరదలు వచ్చానో చేస్తాయి, కానీ మనది చెరువు. మనం చెరువును నమ్ముకుంటాం కానీ వరదలను నమ్ముకోం. మనం అంటే వరద కొన్నాళ్ళు పారుతుంది పోతుంది, కానీ చెరువులో ఉన్నటువంటి నీళ్ళు అది అట్లనే ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో మీరు ఆలోచన చేసి పాఠశాలకు మీకు అనుకున్నటువంటి మేము ఆర్థిక సహాయం అడుగుతలేము, మాకు పిల్లలు ఏదో రకంగా కొద్దిగా పంపించేటువంటి ఏర్పాటు చేశారని ఈ శుభ సందర్భంగా మీకు మా పాఠశాల తరఫున, నా తరఫున ఈ వినతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే ఉపన్యాసం ఎవరు బాగా ఇచ్చారనుకుంటారు? అప్సర్. కమా అప్సర్కు ప్రైజ్. ఎంత చక్కగా మాట్లాడిందంటే అల్లరి చక్కగా చదవకపోతే మన కుటుంబం మారది. ఓకేనా? మనం చక్కగా చదవాలి, కుటుంబాన్ని మార్చాలి, పాఠశాలను మార్చాలి. మీరే మమ్మల్ని మన పాఠశాలని ప్రొజెక్ట్ చేసే కరపత్రికలు అంటున్నాను. సరే, ఇప్పుడు ఈ బహుమతి ప్రదానం ఉంటుంది.